అధికార పార్టీలోకి వలసలపై విమర్శలు చేస్తోన్న వైసీపీ తీరును తప్పుపట్టారు మంత్రి అయ్యన్న పాత్రుడు. పార్టీలోకి వలసల్ని ప్రోత్సహించినప్పుడు వైఎస్ చేసింది తప్పు కాదా అని జగన్ ప్రశ్నించారు. ఆయన మీ నాన్న తప్పు చేసింది తప్పు కానప్పుడు మేం చేస్తే ఎలా తప్పు అవుతుందని అన్నారు. చంద్రబాబు చేపట్టిన అభివృద్ది పథకాలను చూసే వైసీపీ నేతలు టీడీపీలో చేరుతున్నారని వివరణ ఇచ్చిన మంత్రి తన శాఖకు ఇప్పటివరకు 12 అవార్డులు వచ్చాయని వివరించారు. ఇకపై అనుమతులు అన్ని ఆన్లైన్లోనే ఇస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఉన్న స్థానం కదిలిపోతుంది. ఏం మాట్లాడో అర్థం కాక ఇవాళ మా పార్టీ ఎమ్మెల్యేలని డబ్బులు ఇచ్చుకొని కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి కొనుక్కుంటున్నారని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు కూడా ఆకర్షణ అని చెప్పి కార్యక్రమం పెట్టారు. మరి ఆ రోజు ఎన్ని కోట్లు పెట్టి కొన్నారండి వీళ్ళు? ఈవేళ వచ్చిన ఎమ్మెల్యేలు అందరూ ఒకటే మాట చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు నియంత, అతనితో పనిచేయడం కష్టం. ఇవాళ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు గారి వల్లే జరుగుతుంది కాబట్టి మేము చంద్రబాబు గారికి మేము సపోర్ట్ చేస్తాం అని చెప్పి వస్తున్నారు తప్పించి 40 కోట్లకి 50 కోట్లకి వచ్చే పరిస్థితి ఏం కాదు. అది అతనికి కూడా తెలుసు. కానీ ఈవేళ వాళ్ళ నాన్నగారు చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదండి? ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలకి ఆ నియోజకవర్గాల అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం చేయవలసిన కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు వచ్చి పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు. ఇదే కొత్త కాదే. ఆ రోజు జరిగినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? మీకు ఒక సిస్టమ్, మాకో సిస్టమేనా? జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేల మీద అటువంటి ఆరోపణలు చేయడం తప్పు అంటున్నాను నేను.